అన్నం తిన్న తర్వాత, మందు తాగేటప్పుడు, లేకపోతే ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి థమ్స్ అప్, కోకోకోలా, స్ప్రైట్, మజా లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోడాస్. అసలు ఒక్కసారి ఆలోచించారా? ప్రతిరోజు ఈ డ్రింక్స్ తాగితే మన శరీరానికి ఏమవుతుందని? కేవలం రీఫ్రెష్మెంట్ కోసం తాగుతున్నాం కానీ మన హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుందో అసలు మీకు తెలుసా? సో ఈ సోడాస్ తాగటం వల్ల మనకి 6 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఇన్స్టెంట్ ఎనర్జీ బట్ ఫేక్ ఎనర్జీ. కూల్ డ్రింక్స్ లో ఎక్కువ షుగర్ ఉంటుంది. ఫస్ట్ సిప్ తాగగానే మనకి ఎనర్జీ కిక్ అనిపిస్తుంది, బట్ ఇది కేవలం ఫేక్ ఎనర్జీ. కొన్ని మినిట్స్ మాత్రమే ఉండే ఎనర్జీ ఇది. షుగర్ ఉండటం వల్ల డోపమైన్ అనేది మనలో రిలీజ్ అయ్యింది కాబట్టి ఆ టైంలో మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది. ఆ తర్వాత మీ బాడీ టైడ్ అయిపోతుంది, లేజినెస్ గా ఉంటారు, ఎక్కువ షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. సెకండ్ వన్, వెయిట్ గెయిన్ అండ్ ఒబేసిటీ. ఎవ్రీ బాటిల్ ఆఫ్ సోడా ఈక్వల్ టు ఆల్మోస్ట్ 10 to 12 స్పూన్స్ ఆఫ్ షుగర్. ఇమాజిన్, ప్రతిరోజు మన బాడీకి ఎంత లోడ్ పడుతుందో అంత షుగర్ తీసుకుంటున్నాం మనం. సో చివరికి అది ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి ఒబేసిటీ, బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. మరి సెలబ్రిటీస్ వాళ్ళందరూ తాగుతున్నారు కదా అంటే, అరే బాబు వాళ్ళకి డబ్బులు ఇచ్చి తాగిపిస్తున్నారా? అది ఒక్కసారే తాగిపిస్తున్నారు, డైలీ ఏం తాగిపోవటం లేదు. వాళ్ళ కోట్లు డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు. మీ హెల్త్ పాడైద్ది అని వాళ్ళకి థాటే ఉండదు, వాళ్ళకి అవసరం లేదు మీ హెల్త్ గురించి. థర్డ్ వన్, డయాబెటీస్ రిస్క్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ డ్రింక్ లో ఎంత షుగర్ ఉంటది అనేది. సో ఇలా ఎక్కువగా షుగర్ తీసుకున్నప్పుడు మన క్లోమం ఎక్కువగా వర్క్ చేయాలి, అదేనండి ప్యాన్క్రియాస్. సో లాంగ్ టర్మ్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫోర్త్ వన్, టీత్ ప్రాబ్లమ్స్. కూల్ డ్రింక్స్ లో ఉన్న యాసిడ్స్ మరియు షుగర్ ఇవి టీత్ ఎనామెల్ ని డ్యామేజ్ చేస్తాయి. స్లోగా మీ టీత్ అనేది ఎల్లో అవుతాయి, క్యావిటీస్ వస్తాయి, సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫిఫ్త్ వన్, ఎఫెక్ట్ ఆన్ బోన్ అండ్ కిడ్నీ హెల్త్. కోలా డ్రింక్స్ లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కాల్షియం అబ్జర్వ్ కావడాన్ని బ్లాక్ చేస్తుంది. సో మన బాడీలో కాల్షియం లేకపోతే వీక్ బోన్స్, జాయింట్ పెయిన్స్, పల్స్, కిడ్నీస్ ఎక్కువ స్ట్రెస్ అవుతాయి. ఇంకా ఫైనల్ గా మనం పీక్స్ లో ఎడిక్ట్ అవుతాం. థమ్స్ అప్, పెప్సీ, ఇంకా చాలా డ్రింక్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో కెఫైన్ కూడా ఉంటుంది. షుగర్ ప్లస్ కెఫైన్ కాంబినేషన్ వల్ల బాడీకి ఒక ఎడిక్టివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. దట్స్ వై చాలా మంది వితౌట్ సోడా ఐ కెనాట్ ఈట్ ఫుడ్ ప్రాపర్లీ అని కూడా అంటారు కదా. సో ఇవన్నీ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల డిసడ్వాంటేజెస్. ఒకే అడ్వాంటేజ్ అయితే ఉంది, అది మన డోపమైన్ ని యాక్టివ్ చేస్తుంది. కొంచెం టైం మనం హ్యాపీగా ఉంటాం అది తాగిన వెంటనే, మంచి ఫీల్ అయితే ఇస్తుంది ఆ టైంలో. బట్ లాంగ్ టర్మ్ లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి చాలా ఆల్టర్నేటివ్స్ గానే ఉన్నాయి, లైక్ కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, లేకపోతే బటర్ మిల్క్, లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి తాగటానికి. అవి కూడా ప్యాక్డ్ కాదు నేను అంటుంది, హోమ్ మేడ్ అంటున్నాను. సో ఈ కూల్ డ్రింక్స్ అయితే ఒకసారి తాగితే ప్రాబ్లం ఏం కాదు, కానీ డైలీ హ్యాబిట్ అయితే మన బాడీకి స్లోగా చాలా డ్యామేజ్ జరుగుతుంది. నెక్స్ట్ టైం కూల్ డ్రింక్ తాగే ముందు ఈ వీడియో గుర్తుకు రావాలి మీకు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.